ఒకప్పుడు ఒక వయసు దాటితేనే డయాబెటీస్, హైపర్ టెన్షన్ వస్తాయని అనుకునేవాళ్ళం. కానీ ఈ రోజున వయసుతో సంబంధం లేకుండా ఈవెన్ 20 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళకి కూడా డయాబెటీస్, హైపర్ టెన్షన్ ఉంటుంది. ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళల్లో దాని శాతం ఇంకా పెరుగుతుంది. మరి అసలు ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది? చూసుకుంటే ఓ 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే మనం తీసుకునే ఆహారాలు చాలా షిఫ్ట్ అయినాయి మన పూర్వీకుల నుంచి ఇప్పటి వరకు. ఆ షిఫ్ట్ వల్ల మనం తీసుకుంటున్న ప్రాసెస్డ్ ఫుడ్స్ ఆర్ ద మెయిన్ కల్ప్రిట్. మన లైఫ్ స్టైల్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్. మూవింగ్ టెక్నాలజీతో ఎంత పరిగెడుతున్నామంటే వీఆర్ నెగ్లెక్టింగ్ అవర్ స్లీప్, అవర్ మెంటల్ హెల్త్ అండ్ ఆల్సో అవర్ ఫుడ్ హ్యాబిట్స్. సో వీటన్నిటి వల్ల మనకి ఎప్పుడైతే చేంజ్ వచ్చిందో ద రిస్క్ ఆఫ్ డెవలపింగ్ డయాబెటీస్ గానీ, హైపర్ టెన్షన్ గానీ, కార్డియాక్ హెల్త్ ఇష్యూస్ గానీ ఇవన్నీ కూడా చిన్న వయసులోనే ఇంక్రీజ్ అయిపోయాయి. మరి డయాబెటీస్ అంటే ఏంటి? అసలు ప్రీ డయాబెటీస్ అని మాట్లాడుతున్నాం, డయాబెటీస్ రివర్సల్ గురించి మాట్లాడుతున్నాం. వాట్ ఈస్ దిస్ ప్రీ డయాబెటీస్? ప్రీ డయాబెటీస్ అంటే కంప్లీట్ మీ షుగర్స్ అన్కంట్రోల్డ్ స్టేట్ లోకి, డయాబెటీస్ స్టేట్ లోకి వెళ్ళిపోయే ముందు మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ డెవలప్ అవడం స్టార్ట్ అవుతుంది. ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే డెవలప్ అవుతుందో మనకి షుగర్ నార్మల్ లెవెల్స్ నుంచి లిటిల్ బిట్ ఇంక్రీజ్ అవుతాయి. HbA1c కూడా నార్మల్ రేంజ్ నుంచి కొంత ఇంక్రీజ్ అయ్యి ఉంటుంది. ఇలాంటి ప్రీ డయాబెటిస్ స్టేట్ లో మీరు గనక మీ హెల్త్ యొక్క చార్జ్ తీసుకోగలిగితే డయాబెటిస్ లోకి కన్వర్ట్ అవ్వకుండా వెంటనే రివర్స్ చేసుకోగలిగే అవకాశం ఉంటుంది. ప్రీ డయాబెటీస్ ఉంది అని మీకు తెలియలేదు అండ్ యూ హ్యావ్ ల్యాండెడ్ అప్ ఇన్ డయాబెటీస్. మరి డయాబెటీస్ వచ్చాక దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా చాలా ఎక్కువే ఉంటుంటాయి. ఇట్ ఎఫెక్ట్స్ ఎవ్రీ ఆర్గన్. మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గన్ ని డయాబెటీస్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. మీ ఐస్ అవనివ్వండి, మీ బ్రెయిన్, హార్ట్, కిడ్నీ, నరాలు ఇవన్నీ కూడా. ఎప్పుడైతే ఇనిషియల్ స్టేజ్ లో డయాబెటీస్ వచ్చినప్పుడు ప్రాపర్ కంట్రోల్ అనేది ఉంటుందో వాటి వల్ల వచ్చే కాంప్లికేషన్స్ మేబీ 5 ఏళ్ళు 10 ఏళ్ళ తర్వాత వచ్చేవి ఇంకా ఫర్దర్ గా పుష్ చేయడానికి అవకాశం ఉంటది. ఇంకా మీరు మీ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ చేసుకుని ప్రాపర్ గా ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనుక కంట్రోల్ చేసుకుని మీ జీవన శైలి మార్పు కనుక చేసుకోగలిగితే ఈవెన్ డయాబెటీస్ టు సమ్ ఎక్స్టెంట్ ఇస్ రివర్సిబుల్ అవ్వలేకపోయినా రెమిషన్ లో గనక తెచ్చుకోగలిగితే డయాబెటీస్ వల్ల వచ్చే ఫ్యూచర్ కాంప్లికేషన్స్ ని, మీరు హాస్పిటలైజేషన్ అయ్యే బర్డెన్ ఇవన్నీ కూడా తగ్గించుకోవచ్చు. సో ఎప్పుడైతే మీకు ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్ గానీ, ఎక్కువ ఆకలి అనిపించడం, ఎక్కువ దాహం అనిపించడం ఆర్ చికాకుగా ఉండడం, లాస్ ఆఫ్ లిబిడో ఇలాంటి కంప్లైంట్స్ ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ ని సంప్రదించి ఇష్యూ ఏంటి అనేది ఎప్పుడు తెలుసుకోవాలి.